ఈ నెల 19న మనకు ఉగాది రాబోతుంది. ఈ రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి పెడితే చాలండి. బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడు. ఈ సంవత్సరమంతా కూడా కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక మీ ఇంటి బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీకు అదృష్టం, ఐశ్వర్యం అలానే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా అంటే సంపద పెరుగుతూ ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి పెడితే చాలండి. ఇక మీ సుడి తిరిగినట్టే, మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారినట్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే బియ్యం అన్నపూర్ణదేవిగా పరిగణిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే అంటే తిండి కోసమే కదండి మనం ఇన్ని తిప్పలు పడేది, తిండి కోసమే కదా ఇంత అంటే మనం అలమటించేది. కాబట్టి మీ ఇంటి బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి పెట్టడం వల్ల మీరు మంచి ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక బియ్యం డబ్బాలు ఇదైతే పెట్టుకోండి. అసలు బియ్యం డబ్బాలు ఏం పెట్టాలి, ఎలాంటి నియమాలను పాటించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనకు మార్చి 19వ తేదీన ఉగాది రాబోతుంది. ఉగాది అంటే మనం చెప్పాలంటే కనుక ఒక రకంగా కొత్త సంవత్సరం కదండి. అంటే నూతన సంవత్సరం అనేది ఈ రోజు నుంచి మనకు ప్రారంభం అవుతుంది కదా. అందుకే ఏం చేయండి కనుక ఉదయాన్నే లేవండి. బారెడు పొద్దెక్కిందాక మనం పడుకోకూడదనమాట. అలా పడుకుంటే మనకు ఎలాంటి ఫలితాలు అయితే రావండి. ఈ సంవత్సరం అంతా కూడా ఏంటంటే మనకు సోమరితనం అనేది పెరిగిపోతుంది. అలానే కాకుండా బద్ధకంగా నీరసంగా అయిపోతామన్నమాట. అందుకే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. అలా నిద్ర లేచేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా చెప్పాలంటే పసుపు నీళ్ళు చల్లుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇల్లు తుడిచేటప్పుడు ఏంటంటే కనుక నీళ్ళల్లో ఉప్పుని కూడా వేసేసి ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అలా క్లీన్ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఇలా క్లీన్ చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇలా చేసేసుకున్న తర్వాత మీరు అంటే వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం, గుమ్మాలకు పసుపు రాసి అంటే కుంకుమతో బొట్టు పెట్టడం, అనంతరం వచ్చేసి ఇంటికి తోరణాలు కట్టుకోవటం, బంతి పూలతో చక్కగా అలంకరించుకోవటం, ఇలా ఇదంతా కూడా చేసిన తర్వాత ఏంటంటే స్నానం చేస్తాం కదా. అయితే స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోండి కొంచెమంతా కల్లులుప్పు అంటే రాళ్ళ ఉప్పు అంటాం కదా, అది వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. మరీ ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ రోజు అంటే యుగాది రోజున తప్పకుండా ఏంటంటే కనుక ఎల్లో కలర్ కానీ అలానే కాకుండా మనము గ్రీన్ కలర్లో ఉండే బట్టలు కానీ రెడ్ కలర్లో ఉండే బట్టలు కానీ ధరిస్తే సంవత్సరం అంతా కూడా ఇంకా మన జీవితం మారినట్టే అని చెప్పొచ్చు. అందుకే తప్పకుండా ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ఆచరించండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంట్లో పూజ గదిలో చక్కగా పూజ చేసుకోండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి మన ఇంటి బియ్యం డబ్బాలో ఇది దాచుకోండి. అంటే పూర్వకాలంలో మన పూర్వీకులండి బియ్యం డబ్బాలో ఈ వస్తువుని ఖచ్చితంగా పెట్టేవారనమాట. అలా పెడితేనే మంచిది. అలా పెట్టుకోవడం వల్ల మనకు ఎప్పుడు కూడా తిండికి బట్టకు లోటు ఉండదనమాట. ఆహారం అనేది ఏంటంటే కనుక మనకు ఎప్పుడు కూడండి అంటే ఇలా చెప్పాలంటే కనుక బియ్యం ఎప్పుడు నిండుకోకుండా మన ఇంట్లో పుష్కలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బియ్యం డబ్బాలు ఈ యొక్క వస్తువు అయితే తప్పక పెట్టండి. ఇలా పెడితే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సంవత్సరం అంతా కూడా మనకి ఏంటంటే కనుక అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. అందుకే బియ్యం డబ్బాలో ఏంటంటే ఈ వస్తువుని పెట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక అంటే కొత్త వస్త్రం అనేది తీసుకోండి, ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అందులో 5 యాలకులు పెట్టండి, కాస్త పచ్చకర్పూరం పెట్టి 11 రూపాయలు పెట్టి మూట కట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక దానికి దీపము ధూపము చూయించి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక దాన్ని బియ్యం డబ్బాలో దాచుకోండి. ఇది ఎందుకు పెట్టాలంటే ఇది మనం పెట్టే ఆచరణ కాదు, పూర్వం నుంచి కూడా ఉంది. ఇది చాలా మంది చేస్తారు. మరి మీరు కూడా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను అయితే పొందుతారు. ఎందుకంటే పచ్చకర్పూరం చాలా చాలా శక్తివంతమైనది, ధనాన్ని ఆకర్షిస్తుంది. డబ్బు ఏంటంటే చిల్లర నాణ్యాలు లక్ష్మీ రూపంగా భావిస్తాం కదా. అయితే లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి. కాబట్టి ఇలా 11 రూపాయలు తీసుకోండి. పూర్వకాలంలో మన పూర్వీకులు అయితే చిల్లర నాణ్యాలను బియ్యం డబ్బాలు వేసి పిల్లలకి ఇచ్చేవారనమాట. బియ్యం డబ్బాలో నుంచి తీసి ఏంటంటే కనుక పిల్లలకంటే ఇంట్లో ఉండే పిల్లలకు తలా 1 రూపాయి కానీ 2 రూపాయలు కానీ ఇలా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అనేది ఉండదు కదండి. బియ్యం డబ్బాలో డబ్బు పెడితే డబ్బు పరంగా ఇబ్బంది ఉండదు, ఆహార పరంగా కూడా ఇబ్బంది ఉండదు అనమాట. అందుకే శాస్త్రాలు ఈ విధంగా ప్రస్తావన ఉందన్నమాట. తిండికి బట్టకు లోటు అనేది రాదనమాట. అందుకే అలా ఉండకుండా ఉండాలంటే ఈ విధంగా చెయ్యండి. ఇలా ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం, ఎరుపు అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం కాబట్టి కొత్తదైనా సరే పాతదైనా సరే ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో 5 యాలకులు 11 రూపాయలు కాస్త పచ్చకర్పూరం మాత్రమే పెట్టాలి. పచ్చకర్పూరం లేదనుకుంటే మాత్రమే మీరు ఒక కర్పూర బిళ్ళను పెట్టండి. పచ్చకర్పూరం ఉంటే చిటికెడి కంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత దాన్ని చిన్న మూట కట్టి దానికి దీపం ధూపం చూయించి ఆ తర్వాత మీ బియ్యం డబ్బాలో దాచుకోండి. అంటే ఇది ఏంటంటే కనుక మీరు నెల కొద్దీ పెట్టుకోవచ్చు, అంటే సంవత్సరం కొద్దీ కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టడం కుదరకపోతే ఏంటంటే కనుక 3 నెలలకు మార్చుకోండి. మీరు అనుకోవచ్చు కర్పూరం ఇలా మూట కట్టి పెడితే బియ్యంలో వాసన వస్తుంది కదంటే రాదండి. ఎందుకంటే మనం చిటికెడే తీసుకున్నాం కదా, రాదనమాట. వస్త్రంలో మూట కడుతున్నాం కదా, రానే రాదు. అందుకే ఇలా బియ్యం డబ్బాలో ఇంకా వేసేసుకోండి. చూడండి ఏదో ఒక దిక్కు నుండి మీ దగ్గరికి డబ్బు రావటం, సంపాదన పెరగటం
ఐశ్వర్యం లభించటం, అలానే కాకుండా సంవత్సరం అంతా కూడా తిండికి ఎలాంటి కొరత అనేది లేకుండా ఉండటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారనమాట. అందుకే ఉగాది రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకొని బియ్యం డబ్బాలో మాత్రం ఈ వస్తువు పెట్టుకోండి. మీకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. అద్భుతమైన ఫలితాలతో మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి, అంత పవర్ఫుల్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారాన్ని ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది సంవత్సరం అంతా కూడా బాగుంటుందన్నమాట. పెట్టండి. ఒకవేళ వద్దన్నప్పుడు ఆ మూటలో నుంచి మీరు యాలకులు తీసుకుని ఒక చెట్టు మొదట్లో వేయొచ్చు. ఆ కర్పూరం ఒకవేళ మిగిలితే అది కూడా తీసేసి ఒక చెట్టు మొదట్లో వేసుకోవచ్చు. ఆ 11 రూపాయలను ఏంటంటే కనుక ఖర్చు చేసుకోవచ్చు, లేదంటే దానం కూడా చేయొచ్చు. ఇందులో నుంచి మేము ఏది కూడా తీసుకోవాలనుకోవట్లేదంటే మాత్రం దాన్ని తీసుకెళ్ళి ఏదైనా రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావచ్చు అనమాట. అలా కూడా మీకు ఏంటంటే ఇబ్బంది అయితే ఉండదు. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరే మీ కళ్ళతో చూస్తారు. ఇది మర్చిపోకండి. ఆ తర్వాత ఈ రోజున మర్చిపోకుండా ఇంకొక పరిహారం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, ఇది కూడా చేసుకోండి. ఇది కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఈ పరిహారం ద్వారా కూడా మీరైతే అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. అద్భుతమైన ఫలితాలను అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం ఇప్పుడు మనం చెబుతున్నాం కదా, ఇది చేసుకోండి. ఇదేంటంటే చాలా వరకు కూడా అండి డబ్బు లేక నరకం చూస్తామండి. ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు ఏం చేస్తారు, మనం ఏంటంటే పంచాంగం చూసుకుంటాం, మన జాతకాన్ని చూసుకుంటాం. అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని విధి విధానాలు కొన్ని ఫాలో అవుతాం. దానితో పాటు ఇది కూడా మీరు ఫాలో అయ్యారనుకోండి, సంవత్సరం అంతా ఇంకా మీకు డబ్బుకు లోటు ఉండదన్నమాట. ఈ రోజున ఎలాగైనా సరేనండి యాలకులను ఇంటికి కొని తెచ్చుకోండి. మీరు అనుకోవచ్చు యాలకుల గురించి చాలా చెప్తూ ఉంటారు కదండి, అంటే యాలకుల గురించి మనం చెప్పేది కాదు, మనకు శాస్త్రాల్లో ఉందన్నమాట. అయితే మన పూర్వీకులు కావచ్చు, మన ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఈ పరిహారం చేస్తారనమాట. 21 యాలకులను తీసుకొని పసుపు రంగు తాడు తీసుకొని దానికి ఏంటంటే కనుక 21 యాలకులు గుచ్చి ఆ యాలకులను ఏంటంటే లక్ష్మీదేవికి సమర్పిస్తారండి. అలా సమర్పించిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక తీసేసి బీరువాలో కానీ ఇంటి అంటే లాకర్లో కానీ లేదంటే కనుక మనం వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ వ్యాపార సంస్థల్లో కానీ దాచడం అనేది జరుగుతుంది. ఇలా దాచుకోవటం వల్ల ఏంటంటే కనుక ధనం అంటే సంపద పెరుగుతుందన్నమాట. ఎంత సంపద కావాలో అంత సంపద పెరగటానికి, ఐశ్వర్యం లభించటానికి, అన్ని విధాలుగా కూడా మనకు బాగుండటానికి, ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి యాలకుల మాల అనేది ఉపయోగపడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక యాలకుల దండాన్ని కూడా అనొచ్చండి. ఇలా యాలకుల దండ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ఏంటంటే కనుక విధంగా చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి. ఆ తర్వాత ఇదే రోజు అంటే ఈ యొక్క ఉగాది రోజు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది, భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ రోజు ఆ ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవిని ఎవరైతే నిండు మనసుతో పూజిస్తారో అలాంటి వాళ్ళ యొక్క ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. అందుకే మీరు ఇలా యాలకుల మాలను సమర్పించిన తర్వాత ఇంకా 5 యాలకులు తీసుకోండి. అంటే చాలా మందికి సందేహాలు ఉంటాయండి. యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమండి. సుగంధ ద్రవ్యాల్లో ఆ తల్లి ఇష్టపడే వాటిల్లో ఏంటంటే కనుక యాలకులు ఒకటనమాట. యాలకులను ఎంత ఇష్టపడుతుందంటే కనుక అంత ఇష్టపడుతుంది. కాబట్టి యాలకులతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు రిజల్ట్ అనేది వస్తుంది. అంటే రాదేమో అని సందేహాలు ఉంటాయి కదా, అలా కాదు, తప్పనిసరిగా అయితే వస్తుందన్నమాట. అందుకే 5 యాలకులు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వాటిని ఏంటంటే కనుక మీరు అంటే సాయంత్రం సంధ్యా సమయంలో మనం ఉదయం దీపం పెట్టి పూజ చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ సాయంత్రం మనము అంటే పూజ చేసుకుంటాం కదండి. అలా ఏంటంటే కనుక మీరు పూజ చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకొని మీరు చక్కగా ఈ 5 యాలకులు పెట్టుకోండి. అలా పెట్టేసి పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఆ యాలకులనండి తీసేసి తలా 2 మీరు అంటే మీ జేబులో పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఒకవేళ ఏంటంటే కనుక మీకు ఒకవేళ పెట్టడం ఇష్టం లేకపోతే మీరు దాన్ని తీసేసి డైరెక్ట్గా మీ బీరువాలో కూడా దాచుకోవచ్చు. అది ఇంకా మీ ఇష్టం అనమాట. మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, జేబుల్లో పెట్టుకోవచ్చు, పర్సుల్లో పెట్టుకోవచ్చు. తలా 2 లేదంటే కనుక ఒకటైనా సరే పెట్టేసి వదిలేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆగిపోయిన సంపద పెరుగుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక బాగుంటుందన్నమాట. చాలా ఫలితాలనైతే మీరు చూస్తారండి. చాలా వరకు కూడా మీరు ఏంటంటే ఆశ్చర్యపోతారనమాట. అంటే ఇంత మంచి రిజల్ట్ వస్తుందా నిజంగా యాలకులతో అని మీరు ఏంటంటే షాక్ అయిపోతారు. కాబట్టి మీరేం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, తప్పనిసరిగా ఇలా యాలకులను ఏంటంటే కనుక పూజించుకోండి. ఈ రోజు పూజించి యాలకులను దాచుకుంటే చాలా వరకు కూడా మీ యొక్క సుడి తిరుగుతుంది, మీ జీవితం మారిపోతుంది, మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదని మనకు అంటే శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఏంటంటే కనుక ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. యాలకులే కదా, యాలకుల వల్ల ఏం జరుగుతుంది ఇలా అనుకోకండి. యాలకుల వల్ల చాలా జరుగుతాయి. యాలకుల వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. యాలకుల వల్ల ఏంటంటే కనుక మన జీవితం మారిపోతుంది, ఆగిపోయిన సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి యాలకులతో ఇలా చేసుకోండి. ఇలా ఏంటంటే కనుక మన పర్సులో ఎప్పుడు కూడా డబ్బు ఉండదనుకోండి, 2 యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టి, లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత పర్సులో పెట్టుకుంటే ఏదో ఒక రకంగా మన దగ్గరికి ఏంటంటే డబ్బు వస్తుంది, పర్సులో మన కంటికి డబ్బు కనిపిస్తుందండి. అంతటి శక్తి యాలకులకు ఉంటుందన్నమాట అండి. ఇంకా